ఈ షోల్డర్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు కదా సార్, అది ఇట్లా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. షోల్డర్ బయటకు వచ్చేస్తుంది లాగా, విపరీతమైన నొప్పి పాపం, మళ్ళీ ఒక దాన్ని ఆర్థోపెడిషన్ లోపల పెట్టే వరకు పెట్టడం వరకు అసలు నరకం. అలాంటి కేసెస్ లో కూడా పిఆర్పి పనిచేస్తుందా See, సార్? ఇప్పుడు మళ్ళీ మనం బ్లైండ్గా అన్నిటికీ పిఆర్పి ఇవ్వకూడదు. దాని పెథాలజీ తెలుసుకోవాలి. ఎందుకు షోల్డర్ Dislocate జాయింట్ అయిపోతుంది. డిస్లొకేట్ అవుతుంది. సో షోల్డరు ఇట్లాగా స్కాపులా ఉంటుంది, ఇట్లాగా హ్యూమరస్ హెడ్ ఉంటుంది. ఇది షోల్డర్ జాయింట్, ఇది కప్పు, ఇది బాల్ అన్నమాట. సో ఇది బయటికి ఎందుకు వస్తుంది? నేను ఇందాక అన్నానా చుట్టూ ప్రొటెక్షన్ ఉందని. ఆ ప్రొటెక్షన్ చేసే మజిల్స్ వీక్ అయినప్పుడు ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు షటిల్ ఆడుతున్నారు, ఆడేవారు షటిల్ ఆడేవారి కంటే వాలీబాల్ ఆడేవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. స్పైక్ చేస్తారు చూడండి, కొట్టినప్పుడు అది వీక్ అయితే బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. మళ్ళీ దాన్ని వాళ్ళే మ్యానిపులేట్ చేసుకొని లోపలికి కూడా, లేదంటే హాస్పిటల్ బయలుదేరుతారు. అంటే ఇక్కడ పిఆర్పి అన్నది ముఖ్యంగా అది ఎందుకు వస్తుంది అన్నది చాలా ముఖ్యము. ఆ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 మజిల్స్లో ఒక మజిల్లో 2 మజిల్లో లేదా 4 మజిల్స్ వీక్ అయినప్పుడే అది పాపప్ అయిపోతుంది.